ఏపీలో ఎమ్మెల్యేలే కూటమి కొంప ముంచబోతున్నారా? పద్ధతి మార్చుకోమని ఎంత చెప్పినా వాళ్ళ చెవికి ఎక్కడం లేదా? సీఎం చంద్రబాబు మాట కూడా వినకుండా కొందరు శాసనసభ్యులు కట్టు తప్పుతున్నారా? వాళ్ళ వైఖరితో సీఎంలో కూడా కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇంతకీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడ తేడా కొడుతోంది? ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు తేవాలన్నా శాసనసభ్యులే కీలకం. నియోజకవర్గాల్లో వాళ్ళ అనుచరుల వ్యవహారాలు ప్రవర్తన బట్టే ప్రభుత్వం మీద ప్రజలకు అభిప్రాయం కలుగుతుంది. కానీ ప్రస్తుతం ఏపీలోని చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కట్టు తప్పుతున్నారన్న నివేదికలు అందుతున్నాయట ప్రభుత్వ పెద్దలకి. దాన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నారు. అమరావతికి పిలిచి 1-to-1 మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఇలా 30 మంది ఎమ్మెల్యేలను పిలిచి ముఖాముఖి మాట్లాడారట. వారి మీద వస్తున్న ఆరోపణలు సరిచేసుకోవాల్సిన అంశాలను సరిదిద్దుకోకుంటే ఏమవుతుందో కూడా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నారు సీఎం. ఎంత చెప్పినా కొందరిలో ఏమాత్రం మార్పు కనిపించకపోవడంతో ముఖ్యమంత్రులు అసహనం పెరుగుతోందట. లిక్కర్, అక్రమ ఇసుక రవాణా, పేకాట క్లబ్బులు, అడ్డగోలు రియల్ ఎస్టేట్ దందాల్లాంటి వాటిలో కొంతమంది ఎమ్మెల్యేలు పీకల్లోతులో కూరుకుపోయారన్న ఆరోపణలున్నాయి. ప్రతి జిల్లాలో కొంతమంది ఇబ్బందికరంగా మారారు. అదేమంటే గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు తిరిగి రాబట్టుకోవాలి, వచ్చే ఎలక్షన్స్లో పెట్టుబడులు పెట్టాలి, ఏం చేయకుంటే డబ్బులు ఊరికే రావు కదా అంటూ సెటైర్స్ సైతం వేస్తున్నారట కొందరు. ఈజీగా డబ్బులొచ్చే లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాలు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్నది నియోజకవర్గాల టాక్. ఆ సమాచారం మొత్తం సీఎం టేబుల్ మీదకు చేరిందట. దాన్ని చూసి ఉలిక్కిపడ్డ సీఎం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలోనే రోజూ కొందరిని పిలిచి మాట్లాడుతున్నారు. మారాలి, మీరు మారాలని చెప్తున్నారు. ఈ మధ్య ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణలో ఓ ఎమ్మెల్యే ఏడాదిలో 100 కోట్లు సంపాదించారని మాట్లాడుకుంటున్న మాటలు బయటకొచ్చి కలకలం రేపాయి. అందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా నిప్పు లేకుండానే పొగొచ్చిందా అన్నది కొందరి ప్రశ్న. ఇక కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలకు ప్రతి పనిలో వాటాలు ఇవ్వాల్సి వస్తోందట. కొత్త వెంచరా, వాటా ఇచ్చేయి, లిక్కర్ షాపా, సిండికేట్లోకి తోసేయ్ అన్న పరిస్థితులే ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కూటమిలో టీడీపీతో పాటు జనసేన ఎమ్మెల్యేలు కూడా బాగా హైపర్గా ఉన్నారట. ఇది కూడా సీఎంకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల మీద ఇంత భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారని అంటున్నారు. సాధారణంగా 2-3 ఏళ్ల తర్వాత శాసనసభ్యుల మీద అసంతృప్తులు పెరుగుతుంటాయి. కానీ ఈసారి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే పరిస్థితి తేడాగా ఉందట. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా అన్న టెన్షన్ కూడా టీడీపీ, జనసేన అధిష్టానాలను వెంటాడుతున్నట్టుగా సమాచారం. అవినీతి ఆరోపణలు ఒకవైపు పెరుగుతుంటే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు జనానికి మధ్య ఉన్న లింకు కూడా తెగిపోతోందట. ఈ విషయంలో కూడా సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. ఈ పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఎమ్మెల్యేలు మారకుంటే కొంప మునగడం ఖాయమని ఆయన అంచనాకు వచ్చేశారట. అందుకే నిత్యం వాళ్లను హెచ్చరిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేలు మారకపోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో సీఎంకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన ఆందోళనగా ఎమ్మెల్యేలను ఒకంత కఠిన స్వరంతోనే హెచ్చరిస్తున్నట్టుగా చెప్తున్నారు. కొత్తగా ఎన్నికైన వాళ్లు సైతం చెలరేగుతున్నారని, అందుకే 1 టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని కూడా హెచ్చరిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ల మీద నిరంతరం నిఘా పెట్టినట్టుగా తెలిసిందే. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారాన్ని డైరెక్ట్గా ఎమ్మెల్యేల ముందు పెట్టి ఏం చేద్దామో మీరే చెప్పండని ప్రశ్నిస్తున్నారట. మీరు సరిచేసుకోకుంటే నేను వదిలేసుకుంటానని కూడా చంద్రబాబు తేల్చి చెప్తున్నట్టుగా సమాచారం. తానెలాగైతే తమ ఎమ్మెల్యేలతో మాట్లాడి గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నానో బీజేపీ, జనసేన కూడా అలాగే చెయ్యాలని ఆ పార్టీ పెద్దలకు చెప్పారట చంద్రబాబు. కూటమిలో ఏ పార్టీ మీద ఆరోపణలు వచ్చినా మొత్తం ప్రభుత్వం మీదే ప్రభావం పడుతుంది కాబట్టి అంతా జాగ్రత్తగా ఉండాలన్నది సీఎం అభిప్రాయం. తాజా కేబినెట్ మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి మంత్రులకు సైతం గట్టిగా చెప్పినట్టుగా తెలిసిందే. మంచి పనులు శక్తికి మించి అభివృద్ధి చేస్తున్నా కొంతమంది చేస్తున్న వ్యవహారాల వల్ల ఆ అభివృద్ధి మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతోందని, అలా జరగకుండా ఉండాలంటే అంతా మారాల్సిందేనని క్లారిటీగా చెప్పేస్తున్నారట సీఎం.